నా పేరు జేబీబీ గయాజ్. జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నాను. మిత్రులారా, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ కార్మిక మహిళా దినోత్సవం ఇది. కార్మికులు రక్తం చిందించి పోరాడి సాధించుకున్నటువంటి పెద్ద మహా ఉద్యమం ఇది. దాదాపు 1850 సంవత్సరం నుంచి వాళ్ళ పోరాట బీజాలు అద్భుతంగా పడినాయి. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పని దినాలని కూడా వాళ్ళు పూర్తిగా పాపం 18 గంటలు ఒక స్త్రీ పనిచేసేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పిల్లలకి పాలు పట్టాలన్నా కానీ వాళ్ళు ఆ పని కట్ చేసేవాళ్ళు. ఆ సమయం ఒక అరగంట సమయం పట్టితే అది కూడా కట్ చేసేసేవాళ్ళు. పాపం అలా 18 గంటలు పనిచేసే స్త్రీ 16 గంటలు, 15 గంటలు, 14 గంటలు, 12 గంటలు అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 8 గంటలు పని దినాలుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ పురుషులకి వేతనం ఎక్కువ ఉంటుంది కానీ స్త్రీలకు తక్కువ ఉంటుంది. ఇది ఇంకా అసలు ఇది ప్రశ్నగానే మిగిలిపోయింది. కాబట్టి పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎన్నో దారుణాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వీళ్ళు టైలరింగ్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి టైలరింగ్లో పనిచేసేవాళ్ళు, వ్యవసాయంలో పనిచేసేవాళ్ళు స్త్రీలు. మరి అటువంటి పరిస్థితుల్లో సామ్యవాద వ్యవస్థలో సోషలిస్టు రాజ్యం వచ్చిన తర్వాత సోషలిస్టులు అందరూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. 15,000 మంది స్త్రీలు ఒక రష్యాలో పెద్ద ఉద్యమం చేసి వాళ్ళ హక్కులని సాధించుకోవడానికి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు, రక్తం చిందించారు. మరి అట్లా చేస్తే కానీ ఇది వాళ్ళకి ఈరోజు ఈ స్వేచ్ఛ రాలేదు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం జనంలో ఉండేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.